నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు శ్రీలత. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఎవరైనా బాధితులకు సహాయం చేస్తారు కానీ ప్రమాదం ఎప్పుడు జరుగుతుందా, బాధితుల నుండి నిలువు దోపిడీ ఎలా చేద్దామా అనే ప్రణాళికతో కొందరు ఉంటారు. ప్రమాదం బారిన పడి అపస్మారక స్థితిలో ఉన్న మృతి చెందిన బాధితుల శరీరం మీద ఉన్న నగలను దోచుకుని సొమ్ము చేసుకుంటున్న ఇద్దరిని షాద్నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితులు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా హైవే పెట్రోల్లో డ్రైవర్గా పనిచేస్తున్న మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం షాకాపూర్ గ్రామానికి చెందిన రవి కుమార్ గౌడ్, కార్మికుడిగా పనిచేస్తున్న ఫరూక్ నగర్ మండలంలోని బుర్గడ్డ తండాకు చెందిన మూడవత్ లోకేష్గా తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు శనివారం పట్టణ సిఐ విజయ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. నలుగురితో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళేసి తిరిగి వస్తూ బూరుగుల ఎక్స్ రోడ్ ఎస్ఎస్ దాబా వద్ద రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. తన తమ్ముడైన పుర్రవరం పురుషోత్తమ రెడ్డి శవాన్ని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత చూస్తే ఆ శవం మెడలో ఉన్న ఒక బంగారు చైన్ కనబడలేదని, దాని గురించి తాను చెరిగే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటు ఫిర్యాదును అనుసరించి పిఎస్ షాద్నగర్ నందు దొంగతనం కేసు నమోదు చేయడం జరిగింది. కేసు దర్యాప్తులో భాగంగా ఈరోజు తేదీ 21/2/26 నాటి ఇటు కేసు షాద్నగర్ పోలీసు వారు నమ్మదైన సమాచారం మేరకు నిందితులైనటువంటి ముదావత్ లోకేష్ మరియు రవికుమార్ గౌడ్లను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఎవరంటే ఈ NH-44 హైవే పెట్రోల్ అంటే GMRలో పనిచేసే హైవే పెట్రోల్ మొబైల్లో రవికుమార్ అనే అతను డ్రైవర్ గాను మరియు ముడావత్ లోకేష్ అనే అతను మన అసిస్టెంట్ గాను పనిచేస్తారు. వీళ్ళు ఎప్పుడైతే రోడ్ యాక్సిడెంట్ అయి చనిపోవడం జరిగిందో వీళ్ళకి సమాచారం రాగానే వీళ్ళు స్పాట్కి వెళ్ళారు. స్పాట్కి వెళ్ళినప్పుడు ఎవరు లేని చూసి ఆ శవంలో మెడలో నుంచి పురుషోత్తం యొక్క శవం మెడలో నుంచి గల బంగారు తాడును, బంగారు గొలుసును వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. దీన్ని మనము చాకచక్యంగా గుర్తించి వెంటనే తక్కువ సమయంలో ఈ నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుండి ఒక బంగారు చైన్ ఏదైతే దొంగతనం గురైందో చైను వాళ్ళు యూజ్ చేసినట్టు 2 మొబైల్ సెల్ ఫోన్లను సీజ్ చేయడం జరిగింది. ఇందులో షాద్నగర్ డీసీపీ గారు శిరీష మేడం గారు మరియు ఏసీపీ లక్ష్మీనారాయణ సార్ గారి పర్యవేక్షణలో ఈ క్రైమ్ డిఏ వెంకటేశ్వర్లు మరియు క్రైమ్ డిఎస్ఐ శివారెడ్డి మరియు క్రైమ్ టీం రవీందర్, మోహన్, కరుణాకర్, జాకీర్, రాజు కేసు ఛేదించడం కీలక పాత్ర వహించడం జరిగింది. వారికి పై ఆఫీసర్లతో తగిన రివార్డు ఇప్పించడం జరుగుతుంది.